రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన కల్తీ పాల ఘటనలో మరొక చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. గత నెల 19వ తేదీన రెయిన్బో ఆసుపత్రిలో చేర్చిన లాల చెరువుకి చెందిన 2 ఏళ్ల 9 నెలల చిన్నారి జైకృత్ రాజ్ బుధవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెల 16వ తేదీన లాలా చెరువు, చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ లో ఈ కల్తీ పాలు తాగి నగరంలోని 20 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వారిలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా మరొక 8 మంది డయాలసిస్ అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం లాలా చెరువుకి చెందిన 2 ఏళ్ల 9 నెలల జయకృత్ రాజ్ స్థానిక రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. గత రాత్రి ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించి అప్పటికే చనిపోయినట్లు సమాచారం అందడంతో మాజీ కార్పొరేటర్ వాసిశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆసుపత్రి వైద్యులు మరణాన్ని ధృవీకరణ చేయకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు మృతి చెందినట్లుగా వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.